సీను సార్ ఓన్ ఇంకా రాలేదంటే ఆ దుగ్గలకి సిగ్గు సెంటిమెంట్ ఉంటే తప్పకుండా ఫోన్ చేస్తాడు సార్. ఊరుకోబా, ఈ తొక్కల ఐడియాలు వర్కౌట్ గా గానీ వేస్ట్. ఎరా లైఫ్ లో ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడవా గేదేదో. ఈ ఫోన్ వస్తే నీ ఎడంకలు చెప్పించుకుని నన్ను కొట్టు. ఇడి అబ్బా వచ్చేసింది. ఇదే కాదురా, నీ ఎక్కడ కూడా చెప్పించుకోవాలి. కూల్ 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 కంట్రోల్, జాగ్రత్త, కోపం వద్దు. మాట్లాడండి. దుగ్గల్ గారు. హలో దుగ్గల్ సార్. మచిరాజు, నువ్వు చెప్పింది కరెక్టే. వాడి చెల్లి ఎవరినో ప్రేమిస్తోంది. అంతేకాదు సార్, వాళ్ళిద్దరూ లేచిపోయి ప్రోగ్రామ్ కూడా వేసుకున్నారు. 10 రోజుల్లో పెళ్లి. ఏషియాలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్, విఐపీస్, పొలిటీషియన్స్ అందరికి ఇన్విటేషన్ పంపించాను. నా ప్రెస్టేజ్, స్టేటస్ ఇంతవరకు నా లైఫ్ లో ఏ ఇష్యూలోనూ వెనక్కి తగ్గలేదు. ఇవాళ నర్సింగ్ గడి వల్ల దెబ్బైపోయింది. ఇప్పుడు కూడా తగ్గొద్దు సార్. మీరు ఓకే అంటే అదే డేట్ కి అదే ముహూర్తానికి ఈ పెళ్లి జరుగుతుంది. ఎలా చెప్పనా? మీ చెల్లి జర్మనీ. ఆ దుగ్గల్ సాబ్, నా చెల్లి కూడా ఆ నర్సింగ్ గారి చెల్లిలోనే జర్మనీలో చదువుకుంది. అందం, చదువు, తెలివితేటలు అన్నింట్లో ఆ అమ్మాయి కంటే 2 రెట్లు పైనే ఉంటుంది. అదే ముహూర్తానికి నా చెల్లెల్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ నర్సింగ్ గారిని దెబ్బకొట్టినట్టు ఉంటుంది. ఏమంటారు? నాకోకే సార్, నీ చెల్లితో నా కొడుకు పెళ్లి అదే డేట్కి జరిపిద్దాం. అప్పటిదాకా నర్సింగ్ కి ఈ పెళ్లి గురించి తెలియకుండా ఉంచండి. సరే, నువ్వు ఇంకా పెళ్లి ఏర్పాట్లు చేసుకో. ఓకే సార్. రే, నా చెల్లి దుగ్గల్ సబ్ కొడులో కాబోతుందిరా. ఏసేనో నీ ఐడియా నా జీవితాన్ని మార్చేసింది. ఏంటన్నయ్యా ఇంత హ్యాపీగా ఉన్నారు? బంగారం, నీది మామూలు జాతకం కాదు. నువ్వు దుగ్గల్ సాబ్ ఇంటికి కొడులు కాబోతున్నావు. దుగ్గల్ సాబ్? అవును, ప్రపంచంలో ఉన్న టాప్ 100 మంది ధనవంతులు ఒక్కడు. స్వీట్స్ పంచండ్రా. వాడంతా గించుకున్నా ఈ పెళ్లి మాత్రం జరగదంతే. తాగండి. గడిపేస్తారు ఎలా? అరే, మీకెలా తెలిసింది? నిన్ను అదే గడపకేసి బాధి చంపేస్తా. పో లోపలికి పో. ఏంటి సీను ఇది? అదే నాకు అర్థం కావట్లేదు. సరే, మన సంగతి అన్నయ్యకి నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎవరికి చెప్పాలో ఎక్కడ నొక్కాలో చెప్తా. హలో, रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं. नाम है शहनशाह. రాంగ్ నంబర్. ఎవడ్రా నువ్వు? నీ కాబోయే కోడలికి ఫ్యూచర్ మొగుణ్ణి. అవును బాబాయ్, ఎవరు ఫోన్ చేసి అడిగినా సంబంధం ఒప్పేసుకుంటావా? అమ్మాయి ఎలాంటిది, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, క్యారెక్టర్ ఏంటి, అఫైర్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదా బాబాయ్? ఇంకోటి బాబాయ్, మీకు హైదరాబాద్ అమ్మాయిలే కావాల్సి వచ్చిందా? దుబాయ్లో అమ్మాయిలే లేరా? కరువా? రేయ్, నువ్వు ఎవడి చెల్లి గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు నా కొడుకు పెళ్లి మాచిరా చెల్లితో ఫిక్స్ అయ్యింది. అది తెలిసే మాట్లాడుతున్నాను బాబాయ్. మాచిరా చెల్లి దీప్తియే నా లవ్వరు. నువ్వు చెప్పేది నిజమని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఇవ్వడానికి ఏమైనా సీలింగ్ ఫ్యాన్ అమ్ముకుంటున్నానా బాబాయ్? ఈ గొడవలను ఎందుకని బాబాయ్? నువ్వు వేరే సంబంధం సెట్ అయిపో, వేరే చూసుకో చెప్తాను. ఇది వర్కౌట్ అవుతుందంటావా? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఫోన్ ఇంకో చోట రింగ్ అవుతా ఉంటుంది. హలో, ఎక్కడున్నా విశ్వాస్? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాను సార్. బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాను. ఇస్తున్న అమ్మాయి చాలా బాగుంది సార్. వేసుకున్న డ్రెస్ కూడా సూపర్గా ఉంది సార్. ఫస్ట్ దాన్ని చించే. ఒప్పుకుంటుందండి? నేను చెంపమన్నది డ్రెస్సుని కాదు, బోర్డింగ్ పాస్. నర్సింగ్ గాడి చెల్లితో పెళ్లి క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఆ మాచిరాజు చెల్లితో పెళ్లి ఫిక్స్ చేశాను. వాడి చెల్లి కూడా ఎవరినో ప్రేమిస్తోందట. న్యూస్ వచ్చింది. వాడి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని నాకు కాల్ చేయి. సార్, నాదో డౌట్ సార్. హైదరాబాద్లో అమ్మాయిలు ఖాళీగా ఉండరా? ఎప్పుడు ఎవరినో ఒకటి చూసుకుంటారా? ముందు పంచోడు. ఏం వరుడు గడప ఏంటో చాలా చిరాగ్గా ఉంది. బాబీ, వచ్చేది దుగ్గల్ గారికి బాగా దగ్గరి మనిషి. అందరూ పద్ధతిగా పెద్ద మనుషుల్లో ఉండండి, అర్థమైందా? సారీ విశ్వాస్ గారు, మీరు వచ్చిన ఆనందంలో మా పిచ్చోడు బ్యాండ్ అరేంజ్ చేశాడు. రండి ప్లీజ్. హౌస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నాకు పెళ్లి పనులు చూసుకోవడానికి ఒక అసిస్టెంట్ కావాలి. మా బాబారిని తీసుకోండి. వీడు లావుగా ఉన్నాడు, నాకు నచ్చలా. పోనీ మా బాబీని తీసుకోండి. వీడు మూగోడా? నేను మోగనేంటి? మొగడెందుకు? మూగోడు అయితే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సెంటిమెంట్ కలిసి వస్తుంది. హాయ్ అన్నయ్య. నా చెల్లెలు దీప్తి. ఐఎమ్ విశ్వాస్. దుగ్గల్ గారి మనిషి, దుబాయ్ నుంచి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చింది వీడేనా? పీస్ అదిరింది. ఈ అమ్మాయి ఖాళీగా ఉండే ప్రసక్తి లేదు. ఓకే, అచ్చా, కన్ఫర్మ్. బాయ్. ఓ, నా స్టే ఎక్కడ? మీరు ఏ స్టార్ హోటల్ అంటే అక్కడ అరేంజ్ చేస్తా. నో 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 నో, నేను ఇక్కడే ఉంటా. పెళ్లి పనులని దగ్గరుండి చూసుకోవాలి కదా.
అవును, మీరు ఇక్కడ ఉండడమే కరెక్ట్. రేపు మా బాబు పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. ఇదిగో ఫుల్ ఎంజాయ్. సరే సార్ లగేజ్ పైన పెట్టించు. ఓకే. వీడు మనిషా కుక్క? ఎంక్వైరీలు చేస్తాడు, ఎంక్వైరీలు. వీడికి కాఫీలో విషం కలిపి చంపేయాలి. వీడా వదిలిపోద్దు. తీసుకోండి కాఫీ. కలిపారా? 2 స్పూన్లు. ఇంకొంచెం కలపమంటారా? పోవటానికి ఒకటి చాలుగా. చూడమేంటి సార్? అదే విషయం కలిపారంటున్నారు కదా సార్. అయ్యయ్యో, ఇందులో కాదండి. ఆ. శుభలగ్నం సీరియల్లో హీరోయిన్ గురించి ఎంక్వైరీ చేయమని పెళ్లి కొడుకు ఒక బ్రోకర్ కానీ పంపించాడు. దాని గురించి. సీరియలా? కొంచెం పెళ్లి అయ్యేంత వరకు ఆ ఎదవ సీరియల్ చూడడం ఆపే. పెళ్ళైతే ఆపేస్తాలేండి. ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదా? మా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. చెల్లి పెళ్లి. ఓ చెల్లి పెళ్ళా? ఈ కాఫీ మీరు తాగండి. సార్, మాచిరాజ్ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. నర్సింగ్ గారి చెల్లెలు కత్తి అయితే వీడి చెల్లెలు గుణపం సార్. కనీసం 10 మంది బాయ్ ఫ్రెండ్స్ని తిప్పుకునే అవకాశం ఉంది. ఇది మన ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. త్వరగా ఎంక్వైరీ చేయి. ఆ పనిలోనే ఉన్నాను సార్. దీపు ఇదేంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు? యోగా. ఈ టైంలో నాకు ఏ టైంలో మూడు వస్తే ఆ టైంలో చేస్తా. ప్రాబ్లం ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. అయిపోయిందా? అయిపోయింది. పడుకోండి. మీరు కూడా పడుకోండి. వద్దు, వీళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుని. మళ్ళీ యోగానా? కాదు, మంచినీళ్ళు. మీ రూమ్ లో ఉన్నాయిగా? దానిలో ఈగ పడింది. ఓహో, ఏ మంచినీళ్ళు లేవు? మీరు తీసుకురావచ్చు కదా. థ్యాంక్స్. ఇప్పుడైనా పడుకోండి. ఉంటానండి. అబ్బా ఊరుకో సీను, ఎవరైనా చూస్తే? సంవత్సరం నుంచి ఏదైనా చూసాడా? ఎవరిది? పిల్లనుకుంటా. పిల్లే. ఈ సరసాలన్నీ తర్వాత. ముందు మన పెళ్లి సంగతి ఏంటి? అవతల మా అన్నయ్య దుగ్గల కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాడు, తెలుసా? తెలుసు, అందుకే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యావా? దుగ్గాల సాబు కోడలయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? అంతకంటే ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వే అని మర్చిపోవద్దు. తండ్రి? సీను, ఏదైనా వాయిస్ విన్నావా? లేదే బంగారం, మనకి పుట్టబోయే బిడ్డ దుగ్గల వంశానికి వారసుడు అవుతాడే పిచ్చమొద్దు. నీ డెలివరీ ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ అవుతుంది. ఖర్చంతా వాళ్ళదే. వాడి పేరు విజయ్ దుగ్గల్ అని పెట్టు. ఫంక్షన్ ఖర్చు కూడా వాళ్ళదే. ఇదిగో అన్ని ప్రపంచంలోనే బెస్ట్ స్కూల్లో చేర్పించు. బెస్ట్ లైఫ్, బెస్ట్ క్లాస్. ఖర్చంతా వాళ్ళది. కరెక్ట్. ఒక తండ్రిగా నాకు అంతగా నీకేం కావాలి దీపు? కరెక్ట్ కదా. కడుపు నీది, ఖర్చు మాదే. మరి సీను, ఆ వాళ్ళని మోసం చేయడం తప్పు కదా? ఎంతో మందిని మోసం చేస్తే ఈ లెవెల్కి వచ్చారు. వాళ్ళకి ఏం చేసినా ప్రాబ్లం లేదు. నేను చూసుకుంటాను కదా. పెళ్ళైన తర్వాత కలుస్తావుగా? ప్రతిరోజు డైలీ హర్ రాత్ హమారీ జుగల్బందీ చల్తీ రహేగి. వీడా? అవును, నేను చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. యు జస్ట్ ఫాలో మీ. నువ్వు చేయటం కాదురా, నేను చేస్తా. ఆ అమ్మాయిని మన పిల్లోడు చేసుకుంటే పిల్లతో పాటు పిల్లోడు కూడా ఫ్రీ సార్. విశ్వాస్, నిజం సార్. పిల్లోడు పేరు కూడా ఫిక్స్ అయిపోయారు, విజయ్ దుగ్గలంట. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇంకో పెద్ద నిజం ఉంది సార్. వాడి చెల్లెల్ని ప్రేమించింది, వీడి చెల్లెల్ని ప్రెగ్నెంట్ చేసింది ఒక్కడే సార్. విశ్వాస్, నన్ను నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నిన్ను చంపేస్తా. అక్కర్లేదు సార్, నేను చెప్పింది నమ్మకపోతే నేనే చచ్చిపోతాను ఆన్ ది స్పాట్. సరే, నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. హాయ్ రామ్స్. హాయ్. ఏంటి ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? చెప్తాను, ఇంకో వ్యక్తి రావాలి. ఎవరు? హాయ్ రామ్స్. హాయ్. ప్రియా, నువ్వు ఇక్కడ? వాట్స్ రాంగ్ విత్ యూ? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాను, రెస్పాన్స్ లేదు. అది జర్మనీ అంటే పర్లేదు, కానీ ఇక్కడ మా అన్నయ్యకి మీ అన్నయ్యకి పడదని నీకు తెలుసు కదా. ఏంటి రామ్స్, అర్జెంట్ గా కలవమన్నా? నువ్వు సీనుని లవ్ చేస్తున్నావా? అవును, ఈ విషయం నీకు తెలుసు కదా. మరి నువ్వు? రామ్స్, నీకేమైనా పిచ్చా? ఇది లవ్ చేయడం ఏంటి? నువ్వు ఆగు, చేస్తున్నావా లేదా? అవును. Are you mad? You know I love him. What's wrong with you? So what? But once again, you always known that I love him. Just stop fighting with me on this. Just because he said that he loves you doesn't mean that he loves you. ఇందుకే మిమ్మల్ని పిలిచింది. నిన్ను లవ్ చేస్తా నీతో చెప్తున్నాడు, తన్ని లవ్ చేస్తాను.
మీ అన్నయ్య గ్యాంగుల్లో చేరి వాళ్ళతో గేమ్ ఆడుతున్నాడు. వాడి లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటున్నాడు. మీ ఇద్దరికి ఒక విషయం తెలుసా? అసలు వాడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫరే కాదు. వాడు డాన్ అయిపోయిన ఆశతోటి 15 సంవత్సరాల క్రితం మా ఊరిది పారిపోయి హైదరాబాద్లో తేలాడు. వాడి ప్రాణానికి ఏమైనా ముప్పు వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. అంతేకాదు, వాడి గురించి నిన్న నాకు నిజం తెలిసింది. ఏంటిది? మనం ఇంకొకరు చూసి ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఆపరేషన్ చేద్దాం. ఓకే డాక్టర్. ఆపరేషన్ అంటున్నారేంటి? నాకేదో భయంగా ఉంది. నువ్వే కంగారు పడుకో, నేను చూసుకుంటాను. ఇలా ఎంతమందిని చూసుకుంటున్నావు? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు రాలేదు, నేనే తీసుకొచ్చాను. ముందు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు వీళ్ళు? చెప్పడానికి ఇది టైము కాదు, ప్లేసు కాదు. ముందు అలా దీనికి తీసుకెళ్ళో. మేము వెళ్ళడానికి రాలేదు, ముందు మాకు సమాధానం కావాలి. తనెవరు? ఇంకో లవరా? ఏ ఆన్సర్ లేదా? చెప్పు సీను. ఏం చెప్తాడు? నాతో లవ్ అన్నా, నాకు తెలియకుండా నా ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నా. చెప్పు, ఇప్పుడు మా ఇద్దరికి తెలియకుండా దీంతో కాపురం చేస్తున్నావా? సీను, ఏంట్రా ఇదంతా? ఊరుకో అక్క. అక్క అక్క? అవును, అంతకంటే ఎక్కువ. ఆ రోజు ఊరు వదిలి పారిపోతున్నా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడి నుంచి ఇటాలియాలో తెలియని నాకు బాబాయ్ వాళ్ళు కలిశారు. ఏంట్రా సీను, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావమ్మా? హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను బాబాయ్. నాన్న, సీనుని కూడా మన ఊరు తీసుకెళ్ళిపోదా నాన్న? బావాని కప్ప చెప్పనంటేనే వస్తాను. బాబాయ్ వాళ్ళ సొంత ఊర్లోనే సినిమా హాల్లో ఆపరేటర్గా జాయిన్ అయ్యాడు. డాన్సీనా? అవును సార్. రిజిస్టర్లో అలాగే రాయమంటారా? అలాగే రైట్. నన్ను కూడా ఆ ఊరు స్కూల్లోనే జాయిన్ చేశాడు. వాళ్ళు నన్ను సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. డాన్ సీను. ప్రెజెంట్ మ్యామ్. అక్క, ఏంట్రా? నేను 10th క్లాస్ పాస్ అయ్యానక్క. నేను 10th పాస్ అయిన తర్వాత ఒక రోజు మా బాబాయ్ మా ఊరు తీసుకెళ్ళాడు. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదండి, ఖాళీ చేసి ఎప్పుడో వెళ్ళిపోయారు. సీను పద. బాబాయ్ పనిచేసే సినిమా హాల్ ఓనర్ కొడుకు నర్సింగ్, మాచిరాజు మంచి స్నేహితులు. ఒకరోజు నర్సింగ్ మా అక్కను చూశాడు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. కానీ నర్సింగ్ వాళ్ళ నాన్నకి వీళ్ళు ప్రేమించుకోవడం నచ్చలేదు. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, నీకు ఇష్టమున్నా లేకున్నా. వాడు బాగా ఇష్టపడ్డాడు కదా, ఒప్పుకోండి. నేనేమన్నా కాదన్నానా? దాన్నే చేసుకో. నర్సింగ్తో అక్క పెళ్లి సంగతి తెలిసిన మేమందరం ఎంతో ఆనందపడ్డాం. కొడుకు ముందు పెళ్లి ఒప్పుకున్న పాండురంగారావు వెనకాల మాచిరాజుతో కలిసి కుట్ర పన్నాడు. పెళ్లికి ముందు రోజు రాత్రి లక్ష్మి, నర్సింగ్ వల్ల నాన్న వాడి ముందు పెళ్లికి ఒప్పుకొని వాడి వెనకాల ఏదో కుట్ర పన్నుతున్నాడు. రేపొద్దున మీ పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్ చేశాడు. కానీ నర్సింగ్ ఈ రాత్రికే పక్క ఊరి రామాలయంలో పెళ్లి చేసుకుంటాడంట. అర్జున్కి తీసుకురమ్మని నన్ను పంపించాడు. పద పద. నాన్నగారితో చెప్పండి అన్నయ్య. ఇలా మాయ మాటలు చెప్పి మా అక్కని తీసుకెళ్లాడు మాచిరాజు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం మొత్తం మంది కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు మాచిరాజు. ఏంది నాన్న నువ్వు మాట్లాడేది? స్నేహితుడు నా మాచిరాజును సంకరెక్కించుకున్నావు. వాడు ఇప్పుడు దాంతో కొలుగుతున్నాడు. అయ్యా, ఆ మాచిరాజు నా కూతుర్ని ఎక్కడికో తీసుకుని పోయాడు అయ్యా. నేను నమ్మను. అయ్యా, ఆ మాచిరాజుతో ఈ సీతారామయ్య కూతురు లాస్ట్ బస్సుకి వెళ్తుందయ్యా. రేయ్ మాచిరాజు, సారీ రా, తప్పు అయిపోయిందిరా, నన్ను క్షమించు. ఏందిరా తప్పయింది? మీరిక్కడ, అక్కడ రామాలయంలో పెళ్ళన్నారు. విను, లక్ష్మి తప్పేం లేదురా, నేనే బలవంతంగా తీసుకొచ్చాను. లక్ష్మి మంచిది, తనని కొట్టద్దు. కొట్టక ముద్దు పెట్టుకోమంటావా? నేను చెప్పే నువ్వు వీడు లేచిపోతున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావే? లేచిపోవడం ఏంటండి? మీరే కదా రమ్మంది. ఏంటే నువ్వు చెప్పేది? ఈ జన్మలో నీ మొహం నాకు చూపించొద్దు, చూపించొద్దు. నా మాట నమ్మండి, నేను అలాంటి దాన్ని కాదు. మళ్ళీ కనబడ్డావో చంపేస్తాను. అయ్యో, నాకేమో తెలీదు, నన్ను నమ్మండి. జరిగిన అన్యాయం తట్టుకోలేక మా అక్క తనతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపుకోవాలనుకుంది. అక్క ప్లీజ్ అక్క, దూకద్దక్క. ఏంటమ్మా ఇది? మా అక్క మీద లేని పని నిందలేసి ఊరి నుంచి వెళ్ళగొట్టాడు ఆ పాండురంగారావు. ఈ కుట్ర వెనకాల ఉన్న మాచిరాజుకు చెప్పుడు మాటలు విని మా అక్కని అన్యాయం చేసిన నర్సింగ్కు బుద్ధి చెప్పాలని ఆ రోజే డిసైడ్ అయ్యాడు.